ప్రధాని నరేంద్ర మోదీ గారు తాజాగా హైదరాబాద్కు వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే సాయి సింధు ఆసుపత్రిని ప్రారంభించడం కోసం. అది ఒక క్యాన్సర్ ఆసుపత్రి. సాయి సింధు ఆ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి అని చెప్పి స్వయాన ప్రధాని వచ్చేశారు. ఇప్పుడు ఈ కార్యక్రమం మీద, ప్రధాని దీన్ని ఓపెన్ చేయడం మీద తెలుగుదేశం పార్టీ ఫ్రంట్ లైన్ మీడియా అండ్ సోషల్ మీడియా చాలా ఆక్రోశాన్ని ప్రదర్శిస్తూ ఉంది. చాలా వరకు అర్థం కాలేదు ఎందుకు వాళ్ళు ప్రధాని ప్రారంభించిన హాస్పిటల్ ఆ మొత్తం ఎపిసోడ్ మీద ఇంత ఆక్రోశాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారని. వాళ్ళు మొహమాటంలో కూడా దాచుకోకుండా వాళ్ళ ఆక్రోశం ప్రదర్శిస్తూ ఉండడానికి ఆ హాస్పిటల్ ఇండైరెక్ట్గా జగన్ది అని చెప్పి అంటున్నారు. ఎట్లబ్బా జగన్ అంటే ఆ లెక్క వాళ్ళే చెబుతూ ఉన్నారు. హెటరో పార్థసారథి రెడ్డి తాను జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులని, బినామీ అన్నీ వీళ్ళే చెబుతూ ఉన్నారు. మనం ఏమంటారు, రెండో మాటకు తావు లేకుండా అందరూ జగన్ బినామీలు అయిపోతారా? జగన్ బినామీ, జగన్ సన్నిహితుడని ఆ బండి పార్థసారథి రెడ్డిని రాజ్యసభకు పంపించాలని జగన్ అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో సామాజిక వర్గ లెక్కల్లో ఇమ్మడలేదు అని, అందుకని బీఆర్ఎస్ ద్వారా అంటే కేసీఆర్ గారి ద్వారా ఆయన రాజ్యసభకు పంపించారు అని, ఇప్పుడు ఆసుపత్రి పార్థసారథి రెడ్డిదేనని, జగన్ మనిషి పార్థసారథి, జగన్ మనిషి బీఆర్ఎస్ ఎంపీ ఆసుపత్రి కడితే బీజేపీ నుంచి వచ్చి ప్రధాని ప్రారంభించారు. అదే వేదిక మీద కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నారు. ఇదేదో అంత రాజకీయ పునరేకీకరణలో భాగంగా చూడాల్సి ఉంటుంది అని తెలుగుదేశం పార్టీ మీడియా ఆక్రోశిస్తుండడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంది. జగన్ మనిషి అట, బీఆర్ఎస్ ఎంపీనట, బీజేపీ ప్రధాని ప్రారంభించారట, అదే వేదిక మీద తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నారట. అంటే వీళ్ళ ఆక్రోశాన్ని గమనిస్తే ఒకటి అర్థమవుతూ ఉంది, ఆ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారిని పిలవలేదు. చంద్రబాబు గారు హైదరాబాద్లోనే ఉన్నారు. ఉండబట్టే కదా ప్రధాని గారు మళ్ళీ చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళారు. చంద్రబాబు గారిని పిలవలేదు. బహుశా పిలవలేదు అనే ఆక్రోశం ఏమైనా ఉందా? చంద్రబాబు గారిని ఇంత పెద్ద కార్యక్రమానికి పిలవలేదు అని తెలుగుదేశం ఫ్రంట్ లైన్ మీడియా డిబేట్లో పెడుతూ ఉంది. ఒక ప్రధాని ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి రావడం ఏంది? మామూలుగా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు వెళ్తారట. వాళ్ళే చెబుతున్నారు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు వెళ్తారట. వాళ్ళు కూడా ఎందుకు వెళ్తారంటే ఆ ప్రైవేట్ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ల కోసం పోతారట. అందులో ఏమి దాచిపెట్టేది లేదట. అవునా? ఏం వాళ్ళే అంటున్నారు. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఆ ప్రైవేట్ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ల కోసం పోతారు. ఈ ప్రధాని అట్లా పోయింటారని చెప్పి మనమైతే అనుకునేకి అవకాశం లేదు. అట్లా పోరు ఆయన. అయినా ఒక ప్రధాని ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి ఎందుకు వచ్చారు అంటున్నారు. అది జగన్ మనిషిదట, హెటరో, ఏవేవో లింకులు కలుపుతూ ఉన్నారు. ఇంకో వయసు టీడీపీ సోషల్ మీడియా అయితే ఏకంగా జగన్ ఆసుపత్రి అన్నట్లే ప్రచారం చేస్తున్నారు. మరి జగన్ ఎందుకు పోలేదురా బాబు? సో ఏది ఏమైనా ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్కి సన్నిహితులనో లేకపోతే నారపీచు సంబంధం ఉన్న పాపం జీర్ణించుకునే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా వాళ్ళ మీడియా లేదు అని మరోసారి అయితే ఇట్స్ ప్రూవ్డ్ అబ్బా.